అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? గుడ్ మార్నింగ్ ప్రియులారా. మరి ఈ అనుదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 34వ కీర్తన 4వ వచనము. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించనని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మరి ప్రియులారా, మానవునికి అనేకమైన భయములు కలవు. ఎన్నో రకాలుగా భయాలు మానవుణ్ణి వెంటాడుతూ ఉన్నాయి. కొందరికి చదువు అంటే భయం, కొందరికి ఎగ్జామ్స్ అంటే భయం, ఇంకా కొందరికి భవిష్యత్తు తలుచుకుంటే భయం, ఇంకా కొందరికి పిల్లల భవిష్యత్తు గురించి భయం, వారి జీవితంలో పెళ్ళిళ్ళు అవుతాయో కావో, మంచి సంబంధాలు వస్తాయో రావో అనే భయం, ఇంకా కొందరికేమో అనారోగ్యపు భయం. మరి ఇతరులాగా నాకు కూడా వ్యాధి వస్తుందేమో, ఇతరులాగా నాకు కూడా ఆపరేషన్లు అవుతాయేమో, నాకు కూడా అలాంటి రోగం వస్తే ఎలా అనే భయం కొందరిది. మరి కొన్ని రోగాల చేత పీడింపబడే వారి యొక్క భయం ఏంటిదంటే, ఈ వ్యాధి నా శరీరం నుండి తొలగిపోదో అనే భయం. మరి కొందరికి మరి అప్పులు అంటే భయం, ఆ అప్పులు తీరేయో అనే భయము మానవుని వెంటాడుతూ ఉంటుంది. ఇంకా జీవితంలో స్థిరపడము, భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇలాంటి అనేకమైన భయాలు మానవుని వెంటాడుతూ ఉన్నాయి. నా ప్రేమైన దేవుని బిడ్డ, ప్రతి భయాన్ని దేవుడు తొలగిస్తాడు. దేవుడు మన పక్షమున ఉన్నాడు. మన యొక్క భయమును, ఆందోళన అంతా తీసివేస్తాడు. మన చింత యావత్తును దేవుడు దూరపరుస్తాడు. ప్రతి భయమును దేవుడు దూరపరిచేవాడే ఉంటున్నాడు. కనుక దేవుని వైపు మనం చూద్దాం. దేవుడు మనకు పెరిగిగల ఆత్మ ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చినని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కనుక మనము దేవుని పిల్లలము, మరి యూదా గోత్రపు సింహం యొక్క పిల్లలము. మనం ఎన్నడూ భయపడద్దు. ఏమి జరగదు. రాన్న కాలంలో ఊహించినట్టు ఏది నీ జీవితంలో జరగదు. అంత మంచి మేలే జరుగుతుంది. దేవుడు నీకు మేలు చేసే దేవుడు, ప్రతి కీడు నుండి విడిపించి సమాధానం అనుగ్రహించి దేవుడే నీకు తోడై ఉన్నాడు. కనుక దేవుని యందు అట్టి విశ్వాసంతో ముందుకు వెళుదాం. ప్రతి భయాన్ని పారద్రోలుదాం, దేవునికి లోబడదాం. దేవుడిటి మాటలు మన వినికిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మహోన్నతుడైన దేవ, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి భయము గురించి మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులలో ఎవరైనా ఇటువంటి భయముతో బాధపడుతున్నట్లయితే వారి భయమును సంపూర్ణంగా దూరపరచండి. వారిని మీరు ఆదరించండి, బలపరచండి. అంత క్షేమమే, మేలే, ఆశీర్వాదమే వారి జీవితంలో జరుగుట కృపని ప్రతి భయం నుండి విడిపించి మయం పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. హల్లెలూయా.